ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ కూడా వైఎస్ఆర్సీపీ ఒక ఉద్యమం అనేది లేవనెత్తిందని అందరికీ తెలిసిందే. అయితే కూటమి ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్సీపీ తీసుకున్నటువంటి నిర్ణయాన్ని రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రజలు స్వాగతిస్తున్నారు అనడానికి ఈ కోటి సంతకాల సేకరణ అనేది ఒక ఉదాహరణగా చెప్పుకోవచ్చు. అయితే ఈ కోటి సంతకాల సేకరణ ఎలా జరిగింది అనేది తుదిఘట్టానికి వచ్చినటువంటి తరుణంలో టెక్కల్ నియోజకవర్గం ఇన్ఛార్జ్ పేరాడ తిలక్ ఉన్నారు. అయితే ఆ పేరాడ తిలక్ ఆధ్వర్యంలో ఈ కోటి సంతకాల సేకరణ కూడా ముందుకు వెళ్ళినటువంటి ప్రక్రియ అసలు ఎట్లా జరిగింది ఈ కోటి సంతకాలు అనేది కూడా ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. ఈ కోటి సంతకాల సేకరణ ప్రజా ఉద్యమం అనేది ఈ మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ వ్యతిరేకిస్తూ కూడా ఒక ఉద్యమకరణంగా వైఎస్ఆర్సీపీకి తీసుకెళ్లింది. దాన్ని మీరు ఎలాగా ప్రజల్లోకి తీసుకెళ్ళగలిగారు? కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ 18 నెలల కాలంలో రాజ్యాంగ వ్యవస్థలన్నీ కూడా పూర్తిగా నిర్వీర్యం చేశారు. అలాగే చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు ముఖ్యమంత్రి అయినా సరే ప్రభుత్వ ఆఫీసులన్నీ ప్రైవేట్ పరం చేయటం అనేది చంద్రబాబు గారి తాలూగా నైజం, అది ఆయన మనస్తత్వం. దీని ద్వారా ఎంత ఆదాయం వస్తుంది, అది ఎంతవరకు నాకు లబ్ధి చేకూరుతుంది, దానివల్ల నాకెంత ప్రయోజనం జరుగుతుంది అనే విధంగా ఆయన ముఖ్యమంత్రి పదవిని నిర్వహిస్తూ వచ్చారు. ఇప్పుడు కూడా అదే పనిగా చేశారు. గౌరవనీయులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు గత 5 సంవత్సరాల్లో అతను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ రాష్ట్రానికి 17 మెడికల్ కాలేజీలను తీసుకురావడం జరిగింది. ప్రతి జిల్లాకు కూడా ఒక మెడికల్ కాలేజ్ అవసరమనే ఉద్దేశంతోనే మారుమూల ప్రాంతాల్లో కూడా మెడికల్ కాలేజీలు నిర్వహించడం జరిగింది. మరి అలాంటి నిర్ణయాన్ని ప్రజలు స్వాగతించారు. 26 జిల్లాల్లో కూడా ప్రతి జిల్లాకు ఒక మెడికల్ కాలేజీలు ఉండాలనేది ఒక లక్ష్యం పెట్టుకుని చేశారు. ఇది అదే మనం ఈరోజు ఉత్తరాంధ్రలో తీసుకుందాం. ఉత్తరాంధ్రలో బ్రిటిష్ కాలం నాడు కేజీహెచ్ హాస్పిటల్ ఉండేది, ఒకే ఒకటి. మరి ఆ తర్వాత 2004లో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఉత్తరాంధ్రలో శ్రీకాకుళం జిల్లా వెనుకబడతానాన్ని ఆయన గుర్తించి శ్రీకాకుళంలో రిమ్స్ హాస్పిటల్ని మెడికల్ కాలేజీలు చేసి అప్డేట్ చేస్తూ ప్రజలకి వైద్యాన్ని విద్యని అందించే ఒక లక్ష్యంతో ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు చేశారు. మరి ఈరోజు 5 జిల్లాలు ఉన్న ఉత్తరాంధ్రాని 2 మెడికల్ కాలేజీలు, ఒకటి వైజాగ్, 2 శ్రీకాకుళం ఉండేది. జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ప్రాంతంలో ఇవ్వడానికి ప్రతి జిల్లాకి ఈ 6 జిల్లాల్లో ఉత్తరాంధ్రలో ఉన్న 6 జిల్లాల్లో మరి పార్థిపురంలో మన్యం పార్థిపురంలోను, అలాగే మరి అతను పాడేరు, మరి అలాగే విజయనగరం, నరసాపురం, ఇలాగా మరో 4 మెడికల్ కాలేజీలు ఇవ్వడం జరిగింది. ప్రజలు సంతోషించారు. అక్కడ పనులను పూర్తయ్యాయి, వర్కులు పూర్తి చేశారు, క్లాసులు కూడా ప్రారంభించే స్థితికి వచ్చాయి. ఇది రాష్ట్ర వ్యాప్తం కూడా 17 మెడికల్ కాలేజీలు అదే పరిస్థితులు ఉన్నాయి. 7 మెడికల్ కాలేజీ అప్పటికే క్లాసులు ప్రారంభించారు, మిగతా 10 కూడా అప్డేట్లో ఉన్నాయి. మరి ఇలాంటి టైంలో చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యి అవి ప్రైవేట్ పరం చేయడానికి కోసం అతను పథకం ప్రకారం ప్లాన్ చేసుకున్నారు. PPP మోడ్లో ప్రైవేట్ పరం చేయడానికి నిర్ణయం తీసుకున్నారు. దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఒక పిలిపిచ్చారు. ఈ నిర్ణయం తప్పు, ఇది ప్రభుత్వం నిర్వహిస్తే పేదవాడికి మేలు జరుగుతుంది, పేదవాడు ఆరోగ్యానికి సంబంధించింది, పేదవాడి పిల్లలు చదువుకోవడానికి వైద్యానికి సంబంధించింది, డాక్టర్ల వల్ల పేదవాళ్ళ పిల్లలు డాక్టర్ల వల్ల అంటే ఇది ప్రభుత్వం నిర్వహించాలని జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయం తీసుకున్నారు. అలాంటి నిర్ణయాన్ని వెంటనే అతను ఒక మాట చెప్పారు, ఇది ప్రైవేట్ పరం చేస్తే నేను ఊరుకునేది లేదు, ఎవరు ఈ PPP మోడ్లో భాగస్వామి అయ్యి తీసుకోవాలని ప్రయత్నం చేస్తున్నారో ఇది చాలా తప్పు అని చెప్పి ఆ నిర్ణయం చెప్పడం జరిగింది. ఒక ప్రతిపక్ష నాయకుడు చెప్తే చంద్రబాబు నాయుడు గారు కానీ బీజేపీ కూటమిలో ఉన్న పార్టీలు కానీ పట్టించుకోకుండా అతను ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తించారు. అందుకే అతను ఒక పిలిపిచ్చారు, ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి పేదవాడికి తలుపు తట్టండి, పేదవాళ్ళ అభిప్రాయం తీసుకోండి, ప్రతి పేదవాడికి ఈ విషయాన్ని చెప్పండి, ఇది ప్రభుత్వం తీసుకునే నిర్ణయంకి వ్యతిరేకంగా మనం కోటి సంతకాల ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్దామని. అందుకే ఇది ప్రజా ఉద్యమం అయింది. ప్రతి పేదవాడి గత 60 రోజులుగా ఈ 2 మాసాల్లో ప్రతి ఇంటికి వెళ్ళాం, ప్రతి తలుపు తట్టాం, ప్రతి ఒక్కరిని కోరాం. ఈ అభిప్రాయం మేరకే ప్రతిపక్షంలో మా బాధ్యతను మేము నిర్వర్తిస్తున్నాం, మీరు సహకారం అందించండి అని చెప్పి ఓ నిర్ణయం చెప్పడం జరిగింది. మేము అనేక ఉద్యమాలు చేసాం, అనేక కార్యక్రమాలు చేశాం. మునుపు అన్నాడు ఇంత పెద్ద ఎత్తున స్పందన అనేది కనిపించలేదు. ఈవేళ ప్రజాస్పందన స్పష్టంగా కనిపించింది. ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా మెడికల్ కాలేజీలు ప్రైవేట్ పరం చేయకూడదని ప్రజలు తీసుకున్న నిర్ణయం. అందుకే కోటి సంతకాల్లో విద్యార్థులు పాల్గొన్నారు, మేధావులు పాల్గొన్నారు, చదువుకున్న వారు యువత పాల్గొన్నారు, ఉద్యోగస్తులు పాల్గొన్నారు, రైతులు పాల్గొన్నారు. తిప్పా వేసిన ఆమె కూడా
నాకు చదివి వినిపించండి, నేను దీంట్లో భాగస్వామి అవుతానని చెప్పి టిప్పా వేసి కూడా తెలియజేశారు. అందుకే నేను అంటున్నాను ఈ ప్రభుత్వానికి, మీరు ఇప్పటికైనా ఆలోచన చేయండి, ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోండి. లేకపోతే 17వ తేదీన మా నాయకుడు గౌరవనీయులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు నేరుగా గవర్నర్ కలిసి కేంద్ర ప్రభుత్వానికి ఈ విషయం తెలిసే విధంగా ఈ రాష్ట్రంలో ఉన్న పేదవాళ్ళ అభిప్రాయాన్ని 3 సంతకాలు అందించే కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ ఉన్నారు కనుక ఈ రాష్ట్ర ప్రభుత్వం తాలూకా నిర్ణయాన్ని తెలియజేద్దామని చెప్పి ఒక అభిప్రాయంకి వచ్చాం. జిల్లాల వారీగా ఇది పెద్ద ఎత్తున ఉద్యమ రూపంలో జరిగింది. ఈవేళ టెక్కల్ నియోజకవర్గంలో వైఎస్ఆర్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు పెద్ద ఎత్తున ప్రతి ఇంటికి వెళ్ళి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. 53,000 మందితో సంతకాలు చేశారు. ఎక్కడైనా దీని మీద అభిప్రాయ భేదం ఉంటే, మీకు దమ్ముంటే దీని మీద మేము ఇస్తాం లిస్టులు. 53,000 మంది తాలూకా ఫోన్ నెంబర్తో సహా మేము అప్లోడ్ చేసి మీకు లిస్టు ఇస్తాము. మీరు చెక్ చేయండి, అభిప్రాయం తెలుసుకోండి. ఇది ప్రజా విజయం కాదా, ఇది ప్రజల తాలూకా ఆలోచన కాదా, ప్రజలు తీసుకున్న నిర్ణయం కాదా, మీరే చెప్పండి అని చెప్పి ఈవేళ అధికారంలో ఉన్న ఇక్కడున్న మంత్రి అచ్చెన్నాయుడు కానీ, చంద్రబాబు నాయుడు కానీ, తెలుగుదేశం నాయకులు ఎవరైనా సరే ఈ విషయం తెలుసుకోమని చెప్పి చెప్తూ ఒక్కటే నిర్ణయం, ఈ ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకపోతే, మెడికల్ కాలేజీలు ప్రైవేట్ పరం నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకపోతే ఖచ్చితంగా మరి ఈ ప్రభుత్వం తాలూకా మెడలు వచ్చైనా సరే ఈ ప్రభుత్వం తీసుకునే నిర్ణయాన్ని ఉద్యమ రూపంలో కోర్టులకు వెళ్తాం, మరి ప్రజా ఉద్యమం చేస్తాం, ఇంకా ధర్నాలు, రాస్తారోకోలు చేసి ప్రజల అభిప్రాయాన్ని స్పష్టంగా ఈ ప్రభుత్వం తెలియజేస్తామని చెప్పి ఘంటాపదంగా తెలియజేసుకుంటున్నాం. సో ఇది చూస్తే కనుక ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా కోటి సంతకాల సేకరణ అనేది ముమ్మరంగా జరిగింది. శ్రీకాకుళం జిల్లా టెక్కల్ నియోజకవర్గంలో పేరాడ తిలక్ తీసుకున్నటువంటి ఈ నిర్ణయంలో అయితే పాలు పంచుకున్నారు కేడర్, అట్లాగే విద్యార్థులు, అట్లాగే ఉన్నటువంటి సామాజిక పరంగా కూడా చూసుకుంటే ఇటు విద్యావంతులు కానీ అటు రైతులు కానీ అందరూ పాల్గొన్నారు. కోటి సంతకాల సేకరణలో టెక్కల్ నియోజకవర్గం నుంచి సుమారు 53,000 సంతకాలు అనేది సేకరించడం జరిగింది. అయితే రానున్న రోజుల్లో ఈ ప్రభుత్వం గనక ఈ నిర్ణయాన్ని గనక సముచితంగా తీసుకోవాలి, లేకపోతే గనక పూర్తి స్థాయిలో అయితే ప్రభుత్వం మీద ఇంకా ఒత్తిడి తెచ్చి ప్రైవేటీకరణ ఆపే వరకు కూడా పోరాడతామంటూ కూడా పేరాడ తిలక్ అయితే స్పష్టం చేస్తున్నటువంటి పరిస్థితి. సో సైనింగ్ ఆఫ్ రౌతుల టీవీ.